మతానికి తూర్పు చాళుక్య రాజుల కాలంలో బాగా జనాదరణ అనేది బాగా లభించడం జరిగిందనమాట. ఆ కాలంలో శూద్రులు సాంఘిక ఉన్నతి పొందడం కోసము ఈ జైన మతాన్ని ఆచరించడం జరిగింది. అలాగే తూర్పు చాళుక్య రాజు అయినటువంటి విమలాదిత్యుడు కూడా ఈ జైన మతాన్ని ఆచరించినటువంటి ఒకే ఒక్క తూర్పు చాళుక్య రాజుగా ఉన్నాడు. అలాగే తూర్పు చాళుక్య రాజ్యానికి స్థాపకుడైనటువంటి కుబ్జ విష్ణువర్ధనుని యొక్క భార్య అయినటువంటి అయ్యర మహాదేవి కూడా ఈమె బెజవాడలో కవరూరగన జైన మతస్థుల కోసం నెడుం బసదిని ఏర్పాటు చేసింది. ఈమె కౌరవరగణ జైన మతస్థుల కోసం నెడుం బసదిని ఏర్పాటు చేస్తే దాని యొక్క మెయింటెనెన్స్ కోసము ఈ కుబ్జ విష్ణువర్ధనుడు ముషినికొండ అనేటువంటి గ్రామాన్ని దానం చేయడం జరిగింది. అలాగే రెండవ అమ్మరాజు యొక్క భార్య అయినటువంటి చామకాంబ కూడా జైన మతాభిమాని. ఈమె ఏలూరులో సర్వలోకాశ్రయం అనేటువంటి ఒక జైన వసతిని నిర్మించింది. దానికోసము కల్లుచుంబరు అనేటువంటి గ్రామాన్ని దానం చేయడం కూడా జరిగిందనమాట. విమలాదిత్యుడు జైన మతాన్ని ఆచరించినటువంటి ఒకే ఒక తూర్పు చాళుక్య రాజు అని మనం నేర్చుకోవడం జరిగింది. ఈయన యొక్క జైన గురువు ఎవరంటే త్రికాలయోగి. ఈ త్రికాలయోగికి విజయనగరం జిల్లాలో రామతీర్థం అనేటువంటి ప్రాంతం దగ్గర ఈయన రామకొండ గుహాలయాన్ని నిర్మించి తన గురువైనటువంటి త్రికాలయోగికి దాన్ని గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. మరి తూర్పు చాళుక్య రాజుల కాలంలో జైన మతం కేంద్రాలుగా విలసిల్లినటువంటి ప్రాంతాలు ఏంటంటే సిద్ధవటము, ఆర్యవటము, రామతీర్థము, విజయవాడ. రామతీర్థంలో విమలాదిత్యుడు తమ గురువుకి ఒక గుహాలయాన్ని నిర్మించాడని నేర్చుకోవడం జరిగింది. మనం ఆర్యవటము, సిద్ధవటము, విజయవాడ ఇవి జైన మత కేంద్రాలుగా విలసిల్లాయాలని మనం నేర్చుకోవాలి. ఇంకా విజయవాడలో నిడుంబసది మనకు అయ్యన మహాదేవి నిర్మించింది అని నేర్చుకోవడం జరిగింది. సో సిద్ధవటము, ఆర్యవటం అనేది మిగిలిపోతాయి అన్నమాట, అవి గుర్తుంచుకోవాలి. రామతీర్థంలో నివసించినటువంటి ప్రముఖ జైన మత కవి ఎవరంటే ఉగ్రాదిత్యుడు. ఈ ఉగ్రాదిత్యుడు కళ్యాణకారకం అనేటువంటి ఒక ప్రసిద్ధ వైద్య గ్రంథాన్ని రచించడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉగ్రాదిత్యుడు చాలా ఇంపార్టెంట్. ఉగ్రాదిత్యుడు రచించినటువంటి గ్రంథము కళ్యాణకారకము. ఇది ఒక వైద్య గ్రంథం అన్నమాట. తర్వాత గుణగ విజయాదిత్యుని యొక్క సేనాధిపతి అయినటువంటి పాండురంగడు. ఈ పాండురంగం వంశంలో ఉన్నటువంటి దుగ్గరాజు ఏం చేశాడంటే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ధర్మవరంలో కటికాభరణ జినాలయం అనేటువంటి ఒక జైన ఆలయాన్ని నిర్మించడం జరిగింది. దీనికి మలయంపూడి గ్రామాన్ని దానం చేయడం జరిగిందనమాట. ఆల్రెడీ మనం రెండవ అమ్మరాజు భార్య చామకాంబ జైన మతాభిమాని అని నేర్చుకోవడం జరిగింది. ఈమె ఏలూరు సమీపంలో సర్వలోకాశ్రయం అనేటువంటి ఒక జైన బసదిని నిర్మించిందని, దానికి రెండవ అమ్మరాజు కలుచుంబరు అనేటువంటి గ్రామాన్ని దానం చేశాడని ఆల్రెడీ నేర్చుకోవడం జరిగింది. నాలుగవ విష్ణువర్ధనుని కాలంలో ఆయనకు సమకాలీన కవి అయినటువంటి పంపకవి ఉన్నాడని, ఈ పంపకవి జైన మతాభిమాని, జైన మత కవి అని మనము నేర్చుకోవడం జరిగింది. మరి మనం ఏదైనా పేపర్లో ఏదైనా స్టార్ట్ చేసే ముందు వైదిక మతస్థులైతే ఓం అనేటువంటి పదంతో స్టార్ట్ చేయడం జరుగుతుంది. జైనులైతే ఓం నమః సిద్ధం నమః అనేటువంటి వాక్యంతో వాళ్ళు ప్రారంభించడం జరుగుతుంది. ముస్లింలు అయితే బిస్మిల్లా అనేటువంటి పదంతో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే తూర్పు చాళుక్య రాజులు బ్రాహ్మణులకు పన్నులు లేకుండా గ్రామాలు దానం చేశారని, మనం అలాంటి గ్రామాలని ముంబాలి గ్రామం అంటారని నేర్చుకోవడం జరిగింది. తర్వాత గుంటూరు జిల్లాలో ఆసనపురం అనేటువంటి ఒక పెద్ద ఉన్నత ఘటిక ఉండిందని, దాంట్లో ఉన్నత విద్యలు నేర్పించే వాళ్ళని మనకు ఆ కాలంలో తెలుస్తుంది. ఈ ఘటికలు అనేటివి దేవాలయాలకు అనుబంధంగా ఏర్పాటు చేసినటువంటి విద్యాలయాలు అనమాట. వీటిలో మనకు పురాణాల గురించి, ఉపనిషత్తుల గురించి, ధర్మశాస్త్రాల గురించి, దేవాంగాల గురించి, యోగ, న్యాయ, వైశేషిక అంశాల గురించి మనకు బోధించడం అనేది జరుగుతుంది. తూర్పు చాళుక్య రాజుల యొక్క ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు ఎన్ని యుద్ధాలు చేస్తే అన్ని శివాలయాలు నిర్మించేటువంటి ఒక సంప్రదాయాన్ని తీసుకొచ్చినటువంటి రాజులు అనమాట. మనకు రెండవ విజయాదిత్యుడు 108 శివాలయాలను నిర్మించాడు. ఆయనని నరేంద్ర మృగరాజు అంటారని నేర్చుకోవడం జరిగింది. తర్వాత మొదటి చాళుక్య భీముడు కూడా అనేక యుద్ధాలు చేయాల్సి వచ్చిందని నేర్చుకోవడం జరిగింది. ఈయన 360 యుద్ధాలు చేశాడని మనకు పిఠాపురం శాసనం చెప్పిందని మనం నేర్చుకోవడం జరిగింది. అలాగే జైన మతంలో ఆ కాలంలో తూర్పు చాళుక్య కాలంలో మనకు జైన మతంతో పాటు శైవ మతం కూడా బాగా ప్రాధాన్యత సంతరించుకునింది. ఆ కాలంలో పాశుపత మతం అనేది ఆ కాలంలో ప్రవేశించడం జరిగిందనమాట. ఇంకా తూర్పు చాళుక్య రాజుల కాలంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మొదటిసారిగా జాతరలు జరపడం అనేటువంటి ఒక సంస్కృతి తూర్పు చాళుక్య రాజుల కాలంలో స్టార్ట్ అయ్యింది. మరి బెజవాడ అలాగే చేబ్రోలులో ఉన్నటువంటి కుమారస్వామి దేవాలయాల మధ్య కుమారస్వామి యొక్క ఉత్సవ ప్రతిమ యొక్క ఊరేగింపు జాతరగా జరిగేదని మనం నేర్చుకోవడం జరిగింది. ఈ కాలంలో వీణ, పిల్లన గ్రోపి, మృదంగం అనేటువంటి సంగీత వాద్యాలు ఉపయోగించడం జరిగింది. కుబ్జ విష్ణువర్ధనుడు
వైష్ణవ మతాన్ని ఆదరించాడని మనం ఆల్రెడీ నేర్చుకోవడం జరిగింది. ఈయన పిఠాపురంలో కుంతిమాధవ దేవాలయాన్ని నిర్మించాడని నేర్చుకున్నాము. అలాగే ఈయన పరమ బ్రాహ్మణ్య అనేటువంటి బిరుదులు ధరించడం జరిగింది. కుబ్జ విష్ణువర్ధనుడు. జయసింహ వల్లభుడు కూడా వైదిక మతాన్ని ఆచరించాడని, ఈయన అనేక అశ్వమేధ యాగాలు చేశాడని మనం జయసింహ వల్లభుని గురించి నేర్చుకున్నాము. మొదటగా భయకొటాలను జయించాడని పల్లవుల నుంచి జయసింహ వల్లభుని గురించి మనము నేర్చుకోవడం జరిగింది. ఈయన రాజధానిని పిఠాపురం నుంచి వేంగికి మార్చాడని కూడా నేర్చుకోవడం జరిగింది. దానార్ణవుడు కూడా వైష్ణవ మతాన్ని అనుసరించాడని కూడా నేర్చుకున్నాము. మరి తూర్పు చాళుక్య రాజుల కాలంలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి వైష్ణవ దేవాలయాలు ఏంటి అంటే, శ్రీకాకుళంలో ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం అనేది ఉంది. ఈ శ్రీకాకుళం అనేది శ్రీకాకుళం జిల్లాలో ఉన్నది కాదు, ఇది కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాకుళం అనమాట. దీని గురించి మనము విజయనగర రాజుల కాలంలో కూడా నేర్చుకుంటాము. తర్వాత పిఠాపురంలో మనకు కుబ్జ విష్ణువర్ధనుడు కుంతిమాధవ దేవాలయం నిర్మించాడని నేర్చుకున్నాము. అలాగే అహోబిలంలో నరసింహస్వామి దేవాలయం కూడా తూర్పు చాళుక్య రాజుల కాలంలో ఆ కాలం నాటిది. అలాగే బాపట్లలో ఉన్నటువంటి భావనారాయణ స్వామి దేవాలయం కూడా వైష్ణవ దేవాలయమే. ఇక్కడ బాపట్ల, ఇక్కడ భావనారాయణ స్వామి, రెండు బాతో స్టార్ట్ అవుతున్నాయి. సింహాచలంలో ఉన్నటువంటి వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఆ కాలంలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయము. నరసవరంలో భావనారాయణ స్వామి దేవాలయం కూడా ఉంది. ఇక్కడ నరసవరంలో ఒకటి ఉంది, బాపట్లలో ఒకటి ఉంది భావనారాయణ స్వామి దేవాలయము. తర్వాత మనకు ఆంధ్రదేశానికి త్రిలింగ మూడు చోట్ల శివాలయాలు ఉండడం వల్ల తెలంగాణకు త్రిలింగ దేశం వచ్చిందని, తెలంగాణకు ఆ పేరు వచ్చిందని మనం నేర్చుకున్నాం కదా. ఆంధ్రదేశాన్ని ఆ కాలంలో త్రిలింగ దేశంగా పేర్కొనేవాళ్ళు, అంటే రెండు కలిసి ఉన్నప్పుడు. మరి ఈ విషయం గురించి మనకు శ్రీనాథుడు చెప్పడం జరిగింది. అయితే మరి ఏ శైవ క్షేత్రాలను బేస్ చేసుకుని త్రిలింగ దేశంగా మనకు పేరు వచ్చిందంటే, ద్రాక్షారామము, కాళేశ్వరము, శ్రీశైలం అనేటువంటి 3 శైవ క్షేత్రాలను బేస్ చేసుకుని మనకు ఆంధ్రదేశానికి త్రిలింగ దేశంగా ఆ పేరు రావడం జరిగింది. ద్రాక్షారామం అనేది తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించింది. కాళేశ్వరం అనేది తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి సంబంధించింది. శ్రీశైలం అనేది రాయలసీమల ప్రాంతంలో ఉన్నటువంటి కర్నూలు జిల్లాకి సంబంధించింది. ఈ ద్రాక్షారామం, కాళేశ్వరం, శ్రీశైలం అనేటువంటి 3 శైవ క్షేత్రాలు ఉండడం వల్ల ఆంధ్ర ప్రాంతాన్ని ఆ కాలంలో త్రిలింగ దేశంగా పేర్కొనడం జరిగింది. అలాగే శ్రీశైల క్షేత్రం అనేది ప్రముఖ కాపాలిక క్షేత్రం. ఈ శ్రీశైలానికి 4 వైపున 4 ద్వారక్షేత్రాలు అనేది ఉన్నాయి. ఆ 4 ద్వారక్షేత్రాలు ఏంటంటే, త్రిపురాంతకము, ఇది ప్రకాశం జిల్లాలో ఉంటుంది. అలంపూర్ అంటే ఇది కర్నూలు పక్కన ఉంటుంది. ఉమామహేశ్వరము, అలాగే సిద్ధవటం, ఈ 4 క్షేత్రాలు అనేది శ్రీశైలానికి 4 వైపులా ఉన్నటువంటి ద్వారక్షేత్రాలు అనమాట. ఇవేమంత ఇంపార్టెంట్ కాదు. ఆల్రెడీ మనము 2వ విజయాదిత్యుడు 108 యుద్ధాలు చేసి 100 యుద్ధాలు చేసినటువంటి ప్రతిసారి శివాలయాలు నిర్మించాడని, అందుకే ఈయనకు నరేంద్ర ముగేశ్వర అనేటువంటి బిరుదు ఉందని నేర్చుకున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్. గుణగ విజయాదిత్యుడు లేదా 3వ విజయాదిత్యుడు, ఈయన కూడా శైవాన్ని స్వీకరించాడు. ఈయన బిక్కవలులో రాజరాజ ఆలయాన్ని నిర్మించాడు. దీంతోపాటు అనేక 3 శివాలయాలు కూడా నిర్మించాడని ఇంతకుముందు మనం నేర్చుకోవడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో. మరి పంచారామాలని శైవ క్షేత్రాలుగా మార్చినటువంటి ఘనత మొదటి చాళుక్య భీమునికి చెందుతుందన్నమాట. ఈయన అనేక పంచారామాలను నిర్మించాడు మొదటి చాళుక్య భీముడు. అమరారామం, సోమారామం, క్షీరారామం అని మనం నేర్చుకోవడం జరిగింది కదా, వాటి గురించి చెప్తున్నాను అనమాట. మరి శైవ మతంలో ఎన్ని భాగాలు ఉన్నాయి అనేటువంటిది జనరల్ నాలెడ్జ్ కోసం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శైవ మతంలో పాశుపత శైవము, కాలముఖ శైవము, కాపాలిక శైవము అని 3 రకాలుగా ఉంటుంది. వీటన్నిటిలో మొదటిది ఏంటంటే పాశుపతం అనమాట. పాశుపతం అనేది శాంతితో కూడినటువంటి అహింసా విధానాన్ని మనకు బోధించేటువంటి శైవ శాఖ అనమాట. దీన్ని స్థాపించింది లకులీషుడు. లకులీషునికి ఉన్నటువంటి శిష్యుడు ఎవరంటే కాలాననుడు. ఈ కాలాననుడు కాలముఖ శైవాన్ని తీసుకొని వచ్చినటువంటి వాడు అనమాట. ఈ కాలముఖ శైవం అనేది తీవ్రవాద శైవానికి సంబంధించిందనమాట. వీళ్ళు ఏంటంటే ఇంకా శైవమే ఉండాలి అనేటువంటి ఆలోచన ధోరణితో ఉన్నారు. అందువల్ల ఈ కాలముఖ శైవం ఉన్నందువల్లనే మన ఆంధ్రదేశంలో జైన, బౌద్ధ మతాల యొక్క విధ్వంసం అనేది జరిగింది అని మనం నేర్చుకోవడం జరిగింది. ఓన్లీ జైన మతం మాత్రమే ఆ కాలంలో రాజుల యొక్క ఆదరణ పొందిందని నేర్చుకోవడం జరిగింది. భారతదేశంలో మొత్తం మనకి ఒక 18 శక్తిపీఠాలు ఉన్నాయని, అమ్మవారి యొక్క దేవాలయాలు ఉన్నాయని మనం తెలుసు. వాటిలో ఆంధ్రదేశంలో 4 శక్తిపీఠాలు ఉన్నాయని, ఇవి జనరల్ నాలెడ్జ్ కోసం మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి, ద్రాక్షారామంలో మాణిక్యాంబ, అలంపురంలో జోగులాంబ, పిఠాపురంలో పుహూహురిక అనేటువంటి దేవత యొక్క శక్తిపీఠాలు ఉన్నాయని మనకు తెలుసు. వీటిలో శ్రీశైలం బాగా తెలుసు, అలంపురం జోగులాంబ బాగా తెలుసు మనకు. ద్రాక్షారామం యొక్క మాణిక్యాంబ తెలుసుకోవాలి. పిఠాపురంలో పురుహురిక అనేటువంటి దేవతల యొక్క శక్తిపీఠాలు ఉన్నాయని తెలుసుకోవాలన్నమాట.
తర్వాత మూడవ శైవ విభాగం ఏంటంటే కాపాలికులు. శ్రీశైలం అనేది కాపాలిక శైవం అని చెప్తారనమాట. దీంట్లో ఏం చేస్తారంటే శివుని భయంకరమైన రూపంలో, భైరవుని రూపంలో కాపాలికులు పూజ చేస్తారనమాట. వీళ్ళు మద్యము, మాంసము, తర్వాత మత్స్యము, మైథునము, ముద్ర అనేటువంటి ఒక పంచముద్రల్లో శివుణ్ణి ఆరాధించడం జరుగుతుంది. వీళ్ళు కపాలంలో భోజనం చేస్తారు. అంటే ఒక అఘోరాల టైప్లో ఉంటారన్నమాట కాపాలికులు. శ్రీశైలాన్ని కాపాలిక క్షేత్రం అని అంటారని మనం ఆల్రెడీ నేర్చుకోవడం జరిగింది. బ్రాహ్మణ మతం బాగా విజృంభించడం వల్ల జైనులు పశ్చిమ ప్రాంతం నుంచి కర్ణాటకకు వలస వెళ్ళారంట. ఈ విధంగా వలస వెళ్ళిన వారిలో వీరశైవ మత స్థాపకుడైనటువంటి బసవేశ్వరుడు ఉన్నారు. వీరశైవ మతాన్ని స్థాపించింది ఎవరంటే బసవేశ్వరుడు అనమాట. వీరశైవ మతం కూడా చాలా ఇంపార్టెంట్. మనకు విజయనగర సామ్రాజ్యం ఆ టైంలో మనము ఈ వీరశైవ మతం గురించి డిస్కస్ చేస్తాము. ఓకే. తూర్పు చాళుక్య రాజుల కాలంలో వీళ్ళ యొక్క అధికార భాష సంస్కృతం అయినా కానీ వీళ్ళు బాగా ఆదరించినటువంటి భాష తెలుగు అనమాట. సంస్కృత విద్యాలయాలను ఘటికలు అంటారు. ఇవి దేవాలయాలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తారు ఘటికలను. కొన్ని ఘటికలు దేవాలయాలకు అనుబంధంగా ఏర్పాటు చేశారు. ఓకే. కమ్మ రాష్ట్రంలో అసనపుర ఘటిక అనేది ఉందన్నమాట. దీనికి సామాన్య పదవి నిర్వహించినటువంటి వ్యక్తి ఎవరంటే మండశర్మ అనమాట. కటిక శర్మ తండ్రి మండశర్మ. ఇతను ఇతిహాస ధర్మశాస్త్రాలలో పండితుడని, అసనపుర ఘటికకు అధిపతి అని మనకు నిడమరు శాసనం తెలుపుతుంది. మరి సామాన్య పదవి అనేది ఏంటంటే మనకి ఘటికలు ఉన్నాయి కదా, ఆ ఘటికల యొక్క అధిపతిని సామాన్య అనేటువంటి పదవితో వాళ్ళు ఆ కాలంలో చెప్పేవాళ్ళు అనమాట. వీటి గురించి మనకు వివరిస్తున్నటువంటి శాసనము నిడమరు శాసనము. ఇది ఏ ప్రాంతంలో ఉందంటే కమ్మ రాష్ట్రంలో ఉందన్నమాట. మరి తూర్పు చాళుక్య రాజులకు ఉన్నటువంటి కొన్ని బిరుదులు మనం చూసుకున్నట్టయితే వీళ్ళందరూ కూడా కవి పోషకులని మనం నేర్చుకోవడం జరిగింది. మూడవ విష్ణువర్ధనునికి కవి పండిత కామధేనువు అనేటువంటి బిరుదు ఉంది. దీనికి మూడవ అని ఉంది కాబట్టి మూడు అంటే కామధేనువు అని మనం గుర్తించుకున్నాము. తర్వాత రెండవ అమ్మరాజు కూడా కవులను పోషించాడని, ఈయన కల్పతరువు వంటి వాడని నేర్చుకోవడం జరిగింది. అమ్మ అంటే ఒక కల్పతరువే కాబట్టి రెండవ అమ్మరాజుకి కవిగాయక కల్పతరువు అనేటువంటి బిరుదు మనం గుర్తించుకోవడానికి వీలవుతుంది. తర్వాత రాజరాజ నరేంద్రుడు కూడా అనేక మంది కవులను పోషించడం జరిగింది. ఆదికవి నన్నయ్య రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి వాడే. అందువలన ఈయనకు ఉన్నటువంటి బిరుదు ఏంటంటే కావ్య గీతి ప్రియుడు అనేటువంటి బిరుదు ఈయనకు ఉంది. ఈ మూడు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మూడవ విష్ణువర్ధన్ యొక్క బిరుదు కవి పండిత కామధేనువు. మూడవ కామ. ఓకే. ఈడ రెండవ అమ్మరాజు అమ్మ ఒక కల్పతరువు లాంటిది. రెండవ అమ్మరాజు యొక్క బిరుదు కవి గాయక కల్పతరువు. రాజరాజ నరేంద్రుడు కావ్యగీతి ప్రియుడు. ఓకే. ఆదరించబడినటువంటి భాష ఏంటంటే తెలుగు అనమాట. కానీ అధికార భాష సంస్కృతము. విష్ణువర్ధనుడు వేసినటువంటి చేజర్ల శాసనంలో మనకు 50% పైగా అంటే సగానికి పైగా తెలుగు పదాలు విష్ణువర్ధనుని యొక్క చేజర్ల శాసనంలో ఉన్నాయి. విష్ణువర్ధనుడు అంటే ఎవరు? కుబ్జ విష్ణువర్ధనుడు. ఓకే. అలాగే మనకు రేనాటి చోళుడు అయినటువంటి ధనుంజయుడు కలమల శాసనాన్ని వేశాడు. దీన్ని కూడా తొలి తెలుగు శాసనంగా చరిత్రకారులు చెప్తున్నారనమాట. అలాగే మనకు తూర్పు చాళుక్య రాజులైనటువంటి జయసింహ వల్లభుడు ఒకటి కూడా విప్పర్ల శాసనాన్ని వేయించాడు. ఇది కూడా తెలుగులో తొలి శాసనంగా పేర్కొంటున్నారు. మనకి దానికి మధ్య క్లాష్ అనేది ఉంది. ఇది మనం చూసుకోవాలి. తర్వాత గుణగ విజయాదిత్యుని యొక్క సేనాని అయినటువంటి పాండురంగడు అద్దంకి శాసనాన్ని వేయించడం జరిగింది. దీనిలో తర్వాజ వృత్తం అనేటువంటి తెలుగు పద్యం అనేది ఉందన్నమాట. గుణగ విజయాదిత్యుని వేయించినటువంటి సాతలూరు శాసనంలో చంపకమాల వృత్తంతో కూడినటువంటి తెలుగు పదాలు ఉన్నాయి. గుణగ విజయాదిత్యుడు కందుకూరు ధర్మవరం శాసనాల్లో సీసపద్యాలు ఉన్నాయి. యుద్ధమల్లుడు బెజవాడ శాసనంలో మధ్యాకర పద్యం ఉందని నేర్చుకోవడం జరిగింది. దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకున్నాం? బెజవాడ అంటే మధ్యలో ఉంటుంది కాబట్టి మధ్యాకర పద్యం అని నేర్చుకోవడం జరిగింది. నారాయణ భట్టు రాజరాజ నరేంద్రుని దగ్గర ఉన్నటువంటి ఆస్థాన కవి అని, ఈయనకు నందంపూడి అగ్రహారాన్ని రాజరాజ నరేంద్రుడు ఇచ్చాడని, దీని గురించి మనకు నన్నయ్య నందంపూడి శాసనాన్ని లిఖించాడని మనం నేర్చుకోవడం జరిగింది. తర్వాత పావులూరి మల్లన గణితసార సంగ్రహం అనేటువంటి గ్రంథాన్ని రచించాడని, ఈయనకు నవకండవాడ అనేటువంటి అగ్రహారాన్ని మనకు రాజరాజ నరేంద్రుడు ఇవ్వడం జరిగిందని నేర్చుకోవడం జరిగింది. వీళ్ళు ఆచరించినటువంటి వాస్తుశైలి ఏంటి అంటే వేసర శైలిని వీళ్ళు ఆచరించడం జరిగిందనమాట. ఈ వేసర శైలినే చాళుక్య శైలి అని అంటారు. వేసర శైలి అంటే ఏంటంటే ద్రావిడ శైలికి బౌద్ధ కళా శైలిని కలిపితే వచ్చేది వేసర శైలి అనమాట. ద్రావిడ శైలి అంటే విమాన శైలి అనమాట. తర్వాత మనకు రెండవ విజయాదిత్యుడు 108 శివాలయాలు నిర్మించాడని ఈయనకున్నటువంటి బిరుదు నరేంద్ర ముగీశ్వర అనేటువంటి బిరుదు ఉందని మనం సాతలూరు శాసనంలో తెలుసుకున్నాం కదా.
తర్వాత గుణగ విజయాదిత్యుడు కూడా అనేక శివాలయాలు నిర్మించాడు. ఈయన రాజరాజ ఆలయం అనేటువంటి ఆలయంతో పాటు చంద్రశేఖర ఆలయము, విజయేశ్వర ఆలయము, ముక్తేశ్వర ఆలయం అనేటువంటి శివాలయాలు ఈయన నిర్మించాడనమాట. ప్రముఖ పంచారామ క్షేత్రాలు మొదటి చాళుక్య భీముని కాలంలో నిర్మించబడ్డాయని మనము ఆల్రెడీ నేర్చుకున్నాము. రాజరాజ నరేంద్రుడు రాజమండ్రిలో కూడా అనేక శివాలయాలు నిర్మించడం జరిగిందనమాట. కర్నూలులో చూసుకున్నట్లయితే మనకు మహానందిలో మహానందీశ్వర ఆలయం ఉంది. తర్వాత సిద్ధేశ్వర ఆలయంలో సిద్ధేశ్వరం ఉంది. పంచలింగాలలో పంచలింగేశ్వర ఆలయం ఉంది. సో ఈ విధంగా అనేక శివాలయాలు తూర్పు చాళుక్య రాజుల కాలంలో నిర్మించడం జరిగింది. తూర్పు చాళుక్యుల కాలంలో ఆలయ వ్యవహారాలు చూసుకోవడానికి స్థానాధిపతి అనేటువంటి అధికారి ఉన్నాడనమాట. స్థానాధిపతి గురించి మనం ఆల్రెడీ సామాన్య పదవి గురించి మనం ఆల్రెడీ నేర్చుకోవడం జరిగింది. మండ శర్మ గురించి నేర్చుకున్నాం కదా. ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని నగరంగా తూర్పు చాళుక్య రాజుల కాలంలో రాజమండ్రి నగరం ఉంది. ఈ రాజమండ్రి నగరం యొక్క నిర్మాత మొదటి అమ్మరాజు అని మనం నేర్చుకున్నాము. మరి తూర్పు చాళుక్య రాజుల కాలంలో ప్రధాన వినోదంగా కోలాటం అనేది ఉంది. అలాగే పండుగలు ఉత్సవాలు జరిగినప్పుడు దేవాలయాల్లో హరికథలు నాటకాలు ఆ కాలంలో వేసేవాళ్ళు అనమాట. ఓకేనా. తర్వాత తూర్పు చాళుక్య రాజుల కాలంలో మొదటిసారిగా మనకు తిరునాళ్ళు జరిగాయి, జాతరలు జరిగాయి, ఉత్సవ ఊరేగింపు జరిగిందని నేర్చుకోవడం జరిగింది. గుంటూరు జిల్లా కోటప్పకొండలో జరిగినటువంటి జాతర ఇలాంటి జాతర కిందికి వస్తుంది. తర్వాత కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు దేవాలయం ఉందని అక్కడ నేర్చుకోవడం జరిగింది. మరి తెలుగు భాష ఇంత ప్రాధాన్యత కలిగి ఉంది కాబట్టి మనకు అధికార భాష చట్టం 1963 ప్రకారంగా 2008లో మనకు కేంద్ర ప్రభుత్వంలో యూపీఏ గవర్నమెంట్ ఉంటే ఆ యూపీఏ గవర్నమెంట్ 2008లో తెలుగు భాషకు, కన్నడ భాషకు, మలయాళ భాషకు, ఒరియా భాషకు ప్రాచీన హోదా స్టేటస్ని కల్పించడం జరిగింది. అయితే మనకన్నా ముందు 2002లోనే తమిళ భాషకు అధికార ప్రాచీన భాష హోదాని కల్పించడం జరిగిందనమాట. మరి అలాగే మనము ఆగస్టు 29నే గిడుగు రామ్మూర్తి జయంతిని మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాం అనమాట. దీన్నే వ్యవహారిక భాషా దినోత్సవంగా కూడా జరుపుకుంటాము. ఇది మనకి తూర్పు చాళుక్య రాజుల గురించి సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి పరిపాలనా విధానం అనమాట. నెక్స్ట్ మనము కాకతీయ రాజుల గురించి నేర్చుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఇప్పటికి స్టాప్ చేద్దాం ఇంటికి.